ఆనందించండి, ఆనందించండి. మరలా చెప్పుచున్నాను, ఆనందించండి. దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశం ఏంటంటే, మీరు ఎప్పుడునూ ఆనందముగానే ఉండాలని కోరుకునే దేవుడండి. ఎప్పుడు ఆనందముగానే ఉండాలని కోరుకునే దేవుడు. ఆమేన్. చాలామంది మరి భక్తులు ప్రార్థన చేస్తూ ఉంటే నేను విన్న మాటలు, అడవిలో సింహము అయినను ఆకలి గొననేమో కానీ నన్ను నన్ను అయా చెప్తున్నాడు దేవుడు, వినండి. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువే ఉండదంట, ఏ మేలు కొదువే ఉండదంట. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు, అధికారులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుడే, దేవుని వాక్యమే విధముగా చెప్తూ ఉంది. నీవు మనుషులను నమ్మవద్దు, అధికారులను నమ్మవద్దు, రాజులను నమ్మవద్దు, యెహోవాను ఆశ్రయించాలి. ఏ శ్రమ వచ్చినా నువ్వు ఎవరిని ఆశ్రయించాలంటే యెహోవాను ఆశ్రయించాలి. కానీ నీవు ఎవరెవరినో ఆశ్రయించవలసిన అవసరము లేదు. ఒకవేళ నువ్వు ఆశ్రయిస్తూ ఉన్నావంటే ఇంకా దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడలా, నువ్వు ఇంకా రక్షణ పొందలా, నీవు ప్రభు రక్తాన్ని నువ్వు గుర్తించటలా అనేటువంటి ప్రకృతే మనకి సమాధానము ఇస్తుంది. ప్రకృతే మనకి సమాధానము చెప్తుంది. ప్రకృతే మనకి సమాధానము చెప్తుంది. చెప్పలేదండి? చెప్పలేదా? సమాధానము చెప్పింది. ప్రభు బిడ్డలే వాళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు సముద్రాల్లో. అప్పట్లో సముద్రాలు దాటి వాళ్ళు సువార్త ప్రకటిస్తాకి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ దేవుడు పని అప్పచెప్పినప్పుడు వాళ్ళు బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క ధోనిలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా సరదాగా సంతోషముగా ఆ దరికి వెళ్ళాలని ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక విపరీతమైనటువంటి గాలి వస్తుంది. వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు లేడా అంటే ఉన్నాడు. ఎక్కడున్నాడు? అమరములో ఉన్నాడు. అమరములో పండుకుని ఉన్నాడు. వాళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తూ నిలిచి ఉన్నప్పుడు అమరములో పడుకున్నటువంటి యేసయ్య అవసరత వాళ్ళకి వచ్చింది. అప్పుడు వెంటనే తలములకలైపోతూ ఉన్నప్పుడు, ఇంకా మునిగిపోతాము కాసేపట్లో అనుకున్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటూ ఉన్నారు. అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు. గుర్తుందా మీకు? యేసుపాల్ గారు గుర్తుందా? ఆయన చెప్పగలుగుతారా? ఏమంటాడు అప్పుడు? ఒక మాట అంటాడండి, చెప్పాలి. ఏమంటాడు? చెప్పాలి. మీకు వినపడిందా యేసుపాల్ గారు చెప్పిన మాట? ఏమని చెప్పారు? చెప్పాలి. మీరందరూ అల్పవిశ్వాసులారా మీతో ఏమన్నాడు? పూర్తి చేయాలండి ఆ మాటనే. నేను మీతో ఎంతకాలము ఉంటాను. అందుకని ఈ మాట నేను ఎందుకు గుర్తు చేస్తానంటే, యవన బిడ్డలైనా పెద్దవారైనా మన తల్లిదండ్రులు మనతో ఉండరు. వాళ్ళు ఉన్నప్పుడే వారిలో ఉన్నటువంటి భక్తిని, శక్తిని, వారిలో ఉన్నటువంటి గుణాన్ని నేర్చుకోవాలి. ఆ తర్వాత నేర్చుకుంటే వారికిలాగా ప్రార్థన చేస్తాము, వారికిలాగా దేవుణ్ణి వెంబడిస్తాము, వారికిలాగా దేవుని సన్నిధిలో పరిచర్య చేసేటువంటి వారముగా మిగిలిపోతామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే మనం దేవుని సన్నిధిలో ఉండి దైవ వాక్యాన్ని మనము నేర్చుకునే వారముగా ఉండాలి. నేను త్వరగా దేవుని వాక్యాన్ని మొదలు పెడతాను. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యము నాతో మాట్లాడుతుందని మనము గ్రహించాలి. ఎందుకో చెప్పన, దేవుని యొక్క కృప సంకల్పము చొప్పున
దేవుని యొక్క కృప సంకల్పం చొప్పున మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాము గనక ఇదిగో మృతులైన వారు చాలామంది ఉన్నారు. ఇక మృతులు ఆయనను స్తుతించలేదు. అంటే మన్ను నిన్నేమాత్రమును స్తుతించలేరు. భక్తుడు ఈ విధముగా అంటాడు. ఏమని అంటున్నాడంటే, సజీవులే, బిర్యానీనే. చాలా ఉంటాయి. నిజమే, వైట్ రైసే, బిర్యానీయే తెలుసా. సజీవులే, కానీ చాలా గొప్ప మాట అది. మృతులైన వారు చాలామంది అంట. ఒక ఆరాధన జరుగుతుందంట. ఆ ఆరాధనలో బ్రతికినాము ఒక ఆమె వెళ్ళిందంట. ఏ ఆరాధన జరుగుతుందంటే చచ్చిపోయిన వారి ఆరాధన జరుగుతుంది అక్కడ. చచ్చిపోయిన వారిలోకి బ్రతికినా వెళ్ళిందంట. బ్రతికినా వెళ్తే ఆమంట పాటలు పాడుతుంటే బిగ్గరగా పాడుతుందంట. ఆ తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటే ఆమేన్, అవును ప్రభువా, అటాచ్ చేయి ప్రభువా, అయ్యా శత్రు సైన్యాన్ని కొల్లగొట్టావు ప్రభా, గొప్ప విజయాన్ని ఇచ్చావు ప్రభా అని ప్రార్థన చేస్తుంటే సేవకుడు అవును ప్రభువా, ఆమేన్, అలా జరిగింది నాయన, స్తోత్రం, హల్లెలూయా అని ఆమె ఏం చేస్తూ ఉంది? సహకరిస్తూ ఉంది. ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉంది. ఇక ఎవ్వరు మాట్లాడట్లేదంట. పాస్టర్ గారేమో అట్లాగే చూస్తున్నాడంట ఆ వంక. అందరూ కూడా ఎలా ఉన్నారంటే సచ్చిన వారిలాగా ఉన్నారు. బ్రతికినాము ఒకటే అయ్యింది. అయితే ఆమంట వెళ్ళి వాక్యానికి నిలబడ్డాడంట. నిలబడినాక పాస్టర్ గారు ప్రార్థన అయిపోయింది, పాటలు అయిపోయినాయి. వాక్యానికి నిలబడినప్పుడు ఆ వాక్యములో దేవుని వాక్యము, ప్రభువా ఇదిగో ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి శత్రువు చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలని ఇదిగో నువ్వు ఈ ఎర్ర సముద్రమును పాయలు చేసి ఆ దరికి నడిపించావు ప్రభు అనగానే ఆమేన్ అందంట. ఎవరు మాట్లాడట్లేదంట. ఈ ఒక్కతేనంట ఆమేన్ స్తోత్రం అని చెప్తుందంట. అయితే ఆ పాస్టర్ గారు ఏమన్నాడంటే, అరే నలుగురికి చెప్పి కుర్రోళ్ళని ఆమె తీసుకుని బయటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టండి బాబా అన్నాడంట ఆయన. చూడండి, ఆ నలుగురు కూడా ఏం చేశారంటే, ఇద్దరు 2 చేతులు, ఇద్దరు 2 కాళ్ళు పట్టుకుని ఆమెను బయటికి తీసుకెళ్తున్నారంట. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, యేసయ్యా నిన్ను ఒక గాడిదే మోసిందయ్యా, నాయన నన్ను 4 గాడిదలు మోసుకెళ్తున్నాయి ప్రభువా, అయ్యా ఎంత ధన్యురాలనయ్యా, యేసయ్యా అని దేవుణ్ణి ఎంతగానో గణపరుస్తూ ఉందంట. అయ్యా సచ్చిన వారి మధ్యలో నన్ను ఉంచకుండా నాయన, అయ్యా నన్ను ఎంతగానో 4 గాడిదలు ప్రభువా తీసుకెళ్ళిపోతున్నాయి తండ్రి, నీ రాజ్యానికి నన్ను వారసురాలుగా చేసుకో ప్రభువా, ఆమేన్ అనగా ఆ మాట వినబడిందంటండి వీళ్ళకి. ఏంటి సచ్చిన వారి మధ్యలో నుంచి నన్ను తీసుకెళ్తున్నావు ప్రభువా, థ్యాంక్ యూ జీసస్, అయ్యా 4 గాడిదలను మోసుకెళ్తున్నాయి ప్రభు అనగానే వీళ్ళు కూడా మామతో పాటు ఆమేన్, అవును ప్రభువా, నాయనా ఈ 4 గాడిదలు తండ్రి, నాయన ఈ మామను మోసుకెళ్తున్నాయి ప్రభు, ఆమేన్, అవును ప్రభువా అంట. ఏమొచ్చిందంటే వాళ్ళకి సచ్చిన వారిలో నిర్జీవమైన స్థలములలో జీవము వచ్చింది. హల్లెలూయా. కంప్లీట్ చేయండి, నాకు భాష తెలియదు తొందరగా, అందుకోండి. ఆమేన్. నిర్జీవమైన స్థలంలో ఏమొచ్చింది? ఇప్పుడు ఉజ్జీవం వచ్చింది. సచ్చిన వారిలాగా ఉండొద్దు. ఆమేన్. సచ్చిన వారిలో మనం వాక్యం చదువుకుంటాం. నేను మిమ్మల్ని అనట్లేదు, అనాలనే కాదు. సచ్చిన వారి భక్తి అయిపోయింది. ఇప్పుడు సచ్చిన వారి భక్తి అయిపోయింది. యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో 59వ అధ్యాయంలో ఉంటుంది ఒక మాట, జ్ఞాపకం చేస్తాను. అది మన వాక్యం కాదు కానీ ఎందుకో ప్రభు అలా 59వ అధ్యాయము ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే, వాళ్ళే అంటారు, ఇశ్రాయేలు ప్రజలే అంటారు. ఏమంటారంటే 59వ అధ్యాయము 3వ లైన్ 4వ లైన్ చదవండి. అబ్బా ఏంటంటే, బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి సచ్చిన వారి వలె
ఉన్నాము. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు అంటూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు అంటూ ఉన్నారు ఈ మాటని. ఎవరు అనట్లా, ఎవరు అనట్లేదు. ఏమంటూ ఉన్నారంట? సచ్చిన వారి వలె ఉన్నాము. అంటే బ్రతికుండి చచ్చిపోయిన వారిలాగా ఉంటూ ఉన్నాము. భక్తుండి భక్తి లేని వారుగా బ్రతుకుతూ ఉన్నాము. చెప్పండి, భక్తి లేని వారుగా బ్రతుకుతూ ఉన్నాము. ప్రార్థన చేస్తూ చేయని వారిగా బ్రతుకుతూ ఉన్నాము. చేయని వారిగా బ్రతికేస్తూ ఉన్నాము. మేలు చేస్తూ ఉన్నాము, మేలు చేయని వారముగా ఉంటూ ఉన్నాము. ఎందుకో తెలుసా? మేలు చేస్తూ ఉన్నాము, మేలు పొందుకుంటూ ఉన్నారు. కానీ శ్రమ వస్తూ ఉంది. సచ్చిన వారి వలె బ్రతుకుతూ ఉన్నారు. బ్రతుకు ఉన్నవారు మధ్యలో ఉండి సచ్చిన వారిగా బ్రతుకుతూ ఉన్నారు. ఎవరు? బ్రతుకున్నవారే. మేము సచ్చిన వారిగా బ్రతుకుతున్నాం ప్రభా. అన్నం తింటున్నాం కానీ అన్నం కడుపుకి తిన్నట్టుగానే ఉంటుంది, కానీ కడుపు నిండట్లే. వాక్యమే చెప్తా ఉంది. కడుపు నిండా అన్నం తింటున్నాం, కడుపు నిండట్లా. నీళ్లు తాగుతున్నాం, దప్పిగా తీరట్లా. స్తోత్రం. ఎందుకో చెప్పనా? బ్రతుకుండి కూడా సచ్చిన వారి వలె మనము ఆరాధన చేస్తూ ఉన్నాము. నిర్జీవమైనటువంటి మనము ఉజ్జీవముగా మారాలి. నిన్న పాస్టర్ ఫెలోషిప్కి నిన్న వెళ్ళాము. 19వ తారీఖు వెళ్తే ఆ రోజు రాత్రి నిన్న మధ్యాహ్నము దైవ సేవకులు మాట్లాడుతూ ఉన్నారు. సేవకులు మాత్రమే ఈ వార్నింగ్ అన్నమాట. ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? దేవుడిచ్చిన దినములో 2.5 గంటలు దశమ భాగం. అది నీకు కాదు సేవకుడా, అది నువ్వు చేసే ప్రార్థన కాదు. అది ఆఫ్టర్ ఆల్ బల్ల కింద పడిపోయిన రొట్టు ముక్క లాంటిదంట. అది బల్ల కింద పడిపోయిన రొట్టు ముక్క లాంటిది. ఆ రొట్టు ముక్కల కోసము ఎవరున్నారు? దేవుని యొక్క కృపను పొందుకున్న వారు ఉన్నారు. వాళ్ళకి అది. సేవకుడు ఏం చేయాలి? 7 గంటలు ప్రార్థన చేయాలంట, 8 గంటలు ప్రార్థన చేయాలంట. 5 చెప్పలా, 4 చెప్పలా, 3 చెప్పలా, 2 చెప్పలా, 1 చెప్పలా. 7 గంటలు, 8 గంటలు, 10 గంటలు, 14 గంటలు రాత్రి ప్రార్థన అయిపోయింది. పాల్ యాంగ్చో గారు అని టీవీ పెట్టుకున్నా చూద్దామని. ఎందుకని ఆయనదే వచ్చింది. చాలా యేసన్న గారితో కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తి అని నేను ఎరిగాను. కానీ అది కాదు, యేసన్న గారే యాంగ్చో గారితో కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తి. చెప్తాను వినండి, ఒక గొప్ప విషయం చెప్తాను వినండి. ఆ రోజులలో నేను పుట్టకముందే రక్తము కక్కుకుని జీవిస్తున్నటువంటి దినములలో పందుల దగ్గర, కుక్కల దగ్గర ఇస్తరాకులుంటే ఏరుకుని అక్కడ 2 మెతుకులు తిన్నటువంటి యేసన్న గారు రక్తం కక్కుకొని తిరుగుతూ ఉంటే, అదే సమయానికి వినండి మీరు చక్కగా, కావాలంటే చూడండి. అక్కడ కూడా ఏదంట, సౌత్ కొరియానండి. సౌత్ కొరియా ఆ ప్రాంతంలో 19 సంవత్సరాలు అంటండి ఆయనకి. ఆ 19 సంవత్సరాల వయసులో ఆయన కూడా అక్కడ రక్తం కక్కుతూ ఉన్నాడంట. ఆయన కూడా రక్తం కక్కుతూ ఉన్నారంట. ఎవరైనా? 1 యేసన్న గారు, 2 ఏంటంట, పాల్ యాంగ్చో గారు. ఎక్కడది? సౌత్ కొరియాలో. మన ఇండియాలో యేసన్న గారు అంట. అయితే వారిద్దరి బంధం చూడండి, భలే కలిపింది అసలుకి. వాళ్ళిద్దరి పరిచయం చూడండి, భలే కలిపింది అసలు. దేవుని యొక్క వాక్యం. ఒక చిన్న పిల్లంట నాకు ఫోటోలో అక్కడ వీడియోలో మన డాలీ అంత పిల్లనే చూపించారు. స్కూల్కి వస్తూ ఉందంట. మంచం మీద అయితే పండుకుని రక్తం కక్కుకుని పండుకునే ఉన్నాడంట. వాళ్ళ నాన్న తీసుకొచ్చి ఇసుకేస్తూ ఉన్నాడంట. అయితే ఈ పాప ఇటు వెళ్తా స్కూల్ నుంచి స్కూల్కి వెళ్తా చూస్తూ ఉందంట. చూస్తూ ఉన్నప్పుడు ఒక రోజున
తన బైబిల్ బ్యాగ్లో ఉండిద్దంట. తనకి మాట్లాడిందంట. మాట్లాడుతూ ఉంటే ఆయన బౌద్ధ బౌద్ధుడు బౌద్ధ మతస్థుడు, అది అటు చెప్పాలి, బౌద్ధ మతస్థుడంట ఆయన. బౌద్ధ మతస్థుడంట ఆయన. ఆ మతానికి చెందినటువంటి వ్యక్తి దేవుణ్ణి నమ్మడానికి అంగీకరించాల. ఒకరోజు పాల్ యాంగ్చో గారికి సువార్త ప్రకటించింది చిన్న పాప, మన డాలీ అంత పిల్ల. డాలీ ఇటు చూడాలి, మిమ్మల్ని అదే చేయొద్దని చెప్పా. బైబిల్ తీసుకోండి, దగ్గర పెట్టుకోండి. మా మంచి పని చేశారు. నేను ఒకటి చెప్పాను వాళ్ళకి, అది చేయలేదు. మంచి వందనాలు తల్లి. పెన్ను పేపర్ ఇచ్చుకోవద్దని చెప్పా. బైబిల్ పెద్ద మానవరాలు బైబిల్ మాత్రం ముందెట్టుకుంది. మంచిది, ఆ పిల్లకి కూడా బైబిల్లో ఉండే. అంత పిల్ల వెళ్ళి ఏం చేసింది, తన టకటకమని తన యొక్క బ్యాగ్లో నుంచి బైబిల్ తీసి ప్రార్థన చేయటం ప్రారంభించిందంట. ప్రార్థన చేయటం ప్రారంభించగానే తన ఎన్నిసార్లు చెప్పినా ఆ పిల్ల తన మాట వినలేదంటండి. ఆ పాప మాట వినలేదంట యాంగ్చో గారు. వెంటనే ఆ మాట విని ఏం చేశాడు, నేను నీవు కార్చిన కన్నీరు వల్ల నాకు కొంచెం మనసు నొచ్చుకొని బాధపడ్డాను. నీ దేవుణ్ణి ఆరాధిస్తా, జ్ఞాపకం చేసుకుంటా, ప్రార్థన చేసుకుంటా అని చెప్పిందంట. బైబిల్ చదవమని ఇచ్చిందంట. బైబిల్ చదవమని ఇచ్చి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నీకు 3 నెలలే ఉన్నాయి, ఈ 3 నెలల బైబిల్ మొత్తం చదివేస్తావు అని చెప్పిందంట ఆ పిల్ల. ఈయనేమి ఎంచుకున్నాడంట మత్తయి సువార్త ఎంచుకున్నాడంట. మత్తయి సువార్త ఎంచుకుంటే ఏమో ఈలోగానే చచ్చిపోతే మనకి ఇక బైబిల్ విలువ తెలియదు అని మత్తయి సువార్త దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ సంతానం వీళ్ళ సంతానం వంశావళి ఉంటుంది కదా, ఆ 2-3 వచనాలు చదివి మానేసాడంట. ఇదేంటి అని మానేస్తే ఆ పాప అందంట, సాయంత్రం వచ్చినాక బైబిల్ చదివావా అంటే, ఏముందో దాంట్లో గోత్రాలు తప్ప ఏమీ లేవంటే, సరే ఆ గోత్రాలకు సంబంధించినటువంటి వివరణ నీకు కింద ఉంటుంది యాంగ్చో గారు చదవండి అని కిందకి నడిపించిందంట ఆ పిల్ల. ఆ రాత్రి అంతా చదివాడంట. హల్లెలూయా. తనను బాగు చేసినటువంటి దేవుడు బాగు చేసినటువంటి విధానము, కుంటి రోగుల్ని, కుష్టి రోగుల్ని, అనేకమైనటువంటి బాగు చేసినటువంటి వర్తమానాలు ఆయన చదివినప్పుడు ఆయనకంట, ప్రభువా ఈ లోకంలో ఆదరించగలిగినటువంటి దేవుడు ఉన్నారు అంటే అది ఈ పాప దేవుడే అని ప్రార్థన చేశాడంటండి. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వలన తన జీవితము, తన బ్రతుకు, తన రోగము మొత్తం రక్తం కక్కుకొని పోయినటువంటి, ఇక డాక్టర్ గారే ఇది క్షయవ్యాధి తగ్గదు, అరుదుగా వస్తుంది, ఇక ఎవరికి రాదు, అది నీకు వచ్చింది, వస్తుంది చచ్చిపోవటమే అని చెప్పి ఇంటికి పంపించేస్తే, తినేసేయి బ్రతక 4 రోజులు సంతోషంగా ఉండు, ఇంకా నువ్వు 3 నెలలు 6 నెలలు బతుకుతావు అని చెప్పినటువంటి ఆ డాక్టర్ గారు ఆ మాట దేవాతి దేవుడు పాల్ యాంగ్చో గారిని కనుగొని విని, పాల్ యాంగ్చో మంచం దగ్గరికి వచ్చి తనను స్వస్థపరిచి ఈ రోజున 10 లక్షల మంది ఆత్మలను ఒకేసాట కూర్చోబెట్టి ఆరాధించేటువంటి ఒక పెద్ద దేవాలయము ఆయనకి ఉందంట. మరి ఆ దేశంలో రాజధాని అంట. ఆ రాజధానిలో ఉన్నటువంటి ఏదంటారు కదా, దాని పేరేంటి, ఎమ్మెల్యేలు కూరుకుంటారు కదా, ఏంటిదమ్మా, పార్లమెంటునో అసెంబ్లీనో మరి ఏదో కానీ, మొత్తానికి ఆ పార్లమెంట్నో అసెంబ్లీనో తెలియదు కానీ నాకైతే, నేను సరిగ్గా వినలేదు కానీ అది నాకైతే గుండెల నిండా దుఃఖం వచ్చేసింది. ఇంకా దాని ముందే చర్చి కట్టారంట. పాల్ యాంగ్చో నిన్నటిదాకా మొన్నటిదాకా గాలిగా ధూళిగా తిరిగినవి అది డామ్ డిస్క్ అని పడేసేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి అన్నారంట. ప్రభు దగ్గరికి మొరపెట్టుకున్నారంట. అది లేకుండా తీసాడంట దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 10 లక్షల మంది ఒకేసారి ఆరాధించుకుంటారంట. ఒకేసారి 10 లక్షల మంది ఆరాధించుకుంటారంట. తర్వాత పాల్ యాంగ్చో గారు 12 గంటల ప్రార్థన, 12 గంటల ప్రార్థన. మళ్ళీ ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోరంట. గృహాలు ఉన్నాయంట, ప్రార్థనా గృహాలు. ఈ ఈ యొక్క ఆరాధన అయిపోగానే వాళ్ళందరూ కూడా ఆ గృహాల్లోకి వెళ్ళి ప్రార్థనలో చేస్తారంట. ఇంటికి వెళ్ళరంట. నా కొట్టు ఏమైపోతుందో, నా పిల్లలు ఏమైపోతున్నారో, నా భర్త ఏమైపోతున్నాడో,
ఏమీ చూడరంట. హల్లెలూయా. దేవుని వాక్యం ఆ విధముగా మనం చదివితే దేవుడు అంతా శిఖరానికి ఎక్కిస్తాడు. విశ్వాసంతో నువ్వు ముందుకి కొనసాగాలని దేవుని వాక్యము ఈ విధముగా మనతో మాట్లాడుతుంది. వాక్యంలోనికి వెళ్ళిపోదాము. వాక్యంలో నీతిమంతులని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమాయా. మీ తల్లి నీతిమంతురాలు, మీ తండ్రి నీతిమంతురాలు, జ్ఞాపకం చేసుకోండి. మీ తల్లి నీతిమంతురాలు, మీ తండ్రి నీతిమంతురాలు, జ్ఞాపకం చేసుకోండి. వారిని కొనియాడండి. ఆశీర్వాదం మీకు. ఆమేన్. 1 కొరింథీ పత్రిక వాక్యంలోనికి వెళ్ళిపోదాం. 4 మాటలు చెప్తాను. 1 కొరింథీ పత్రిక 11 అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతాను. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రాకారము మీరును నన్ను పోలి నడుచుకొనండి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకు శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుకు వేసుకుని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో, పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుకు వేసుకోకుండా ప్రార్థన చేయునో లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచెను. ఎలయనగా అది ఆమెకు క్షవరము చేయబడినట్టు ఉండును. స్త్రీ ముసుగు వేసుకుని కొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనట వలనను సవరమైనను చేయించుకొనుటైనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుకు వేసుకొనవలెను. పురుషుడైతే దేవుని పోలికయు మహిమనై ఉన్నాడు గనక తల మీద ముసుకు వేసుకోకూడదు. కానీ స్త్రీ పురుషుడు మహిమనై ఉన్నది. ఏలయనగా స్త్రీ పురుషుడు నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ మాటలను విత్తి ఆశీర్వదించి నాయనా బిడ్డల హృదయంలో పడి ఫలించినట్లు సహాయం చేయమని, మీరు మాట్లాడింప చేయమని, నాయనా సెలవు సాట్ను మరుగుపరుచుకుని దినదాసుడితో మీరుండి మాట్లాడమని యేసునామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఏం చేస్తూ ఉన్నాడు? హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆమేన్. నేను మీకు ఎప్పుడైనా హెచ్చరికతో కూడినటువంటి ప్రసంగాలు ఎక్కువ చేశానా, లేకపోతే ఆశీర్వాదంతో కూడినటువంటి ప్రసంగాలు ఎక్కువ చేశానా చెప్పాలి మీరు. ఆశీర్వాదాలే. ఆమేన్. హల్లెలూయా. ఇక నుంచి ఆశీర్వాదాలు లేవు, కృపాకాలం లేదు, హెచ్చరికతో కూడినటువంటి వాగ్దానాలు మనం పొందుకోవాలి. హెచ్చరికతో కూడినటువంటి ప్రార్థనలు మనం నేర్చుకోవాలి. హెచ్చరికతో కూడినటువంటి ప్రయాణముతో మనము ప్రయాణము చేయాలి. ఇదిగో కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు ఇదిగో ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే,
ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదిగో ఒక హెచ్చరిక జరుగుతూ ఉంది. హెచ్చరికతో కూడినటువంటి మాటలను ఇదిగో మనందరము కూడాను వినులాగును ప్రభు మన మనస్సులను ప్రభువు తట్టుకు త్రిప్పునుగాక. ఆమేన్. ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచు ఉన్నాను, మీరును నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తుని పోలి నేను నడుచుకొనుచు ఉన్నాను, మీరును నన్ను పోలి నడుచుకోండి అని అపోస్తుడైన పౌలు గారు ఎవరికి చెప్తూ ఉన్నాడంటే కొరింథీలో ఉన్నటువంటి జనాంగానికి చెప్తూ ఉన్నాడు, సంఘానికి చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఆ ప్రజలందరూ కూడా అపోస్తుడైన పౌలు గారిని చూచి ఏ మాత్రము కూడాను ఒక్క మాటైనను మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? నికర్సైనటువంటి మాట మాట్లాడాడు. ఇదిగో పౌరుషము కలిగినటువంటి మాట మాట్లాడాడు. అయా దేవుని బిడ్డలారా, మనమందరమును దేవుని పిల్లలమై ఉన్నాము. ఒకవేళ దేవుణ్ణి ఎరిగి ఉండి తప్పిపోతే ఇదిగో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. తప్పిపోయిన వారి గురించి, ఆయనని ఇదిగో నిందించిన వారి గురించి నేను క్రీస్తుని పోలి నడుచుకుంటూ ఉన్నాను. గత చరిత్ర అంతా కూడా మీకు తెలుసు. అపోస్తలుడైన పౌలుగా మారక ముందు ఇదిగో పౌలు సౌలుగా ఉన్నటువంటి సమయములలో ఆ సౌలు చేసినటువంటి యుద్ధాలు ఎవరి మీద? దేవుని బిడ్డల మీద. ఎవరిని చంపాడు? దేవుని బిడ్డలను చంపాడు. క్రైస్తవులైనటువంటి వారినే హతమార్చినటువంటి సౌలు పౌలుగా మారి ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొని ఉన్నాను. అబ్బాయి, ఇంతవరకు దినాలలో నేను క్రీస్తును అంగీకరించలేదు, తృణీకరించాను. అయ్యో, ఉజ్జీవముగా ఉన్న చోట ఇదిగో నిర్జీవముగా ఆ స్థలాన్ని మార్చాను. సంతోషముగా ఉన్న చోట, ఆనందముగా ఉన్న స్థలాలన్నీ కూడా నేను ఎలా మార్చానంటే ఇదిగో దుఃఖకరమైనటువంటి స్థలాలుగా మార్చాను, కన్నీరు కార్చేటువంటి స్థలాలుగా మార్చాను. ఒకరోజు ప్రయాణం చేస్తూ గుర్రం మీద వెళ్తూ ఉన్నాను, కత్తి చేత పట్టుకుని ఇదిగో దమస్కాకి, అయ్యో ఇంకొక క్షణంలో నేను ఆ దరికి వెళ్తాను. వెంటనే దేవుడు నన్ను ప్రత్యక్షమై నన్ను కిందకి పడగొట్టి ఆయన మహిమేంటో నాకు చూపించాడు. ఇదిగో ఆ వెంటనే నేను క్రింద పడిపోయినటువంటి దేవుణ్ణి నేను వ్యతిరేకించాను, వ్యతిరేకంగానే మాట్లాడాను. ఎందుకో తెలుసా? నా మాటే, నా స్వభావమే అంతే. నేను ఇదిగో అందరినీ తృణీకరించిన వాడిని. ఎందుకు మారుతుందా మాట? మారదు. తృణీకరించిన వాడిని, నా ప్రవర్తన మార్చుకోను. ఎవడు ప్రభువా అని నేను అక్కడ ప్రభుతో నేను మాట్లాడాను. ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? నీవు నన్ను ఎందుకు హింసిస్తా ఉన్నావు అని మాట్లాడాడయ్యా. అంటే దేవుడు హింసించేవాడు కాదా? అయితే నేనే దేవుణ్ణి హింసిస్తూ ఉన్నానా? అంత క్రూరుడిగా ఉన్నానా? అంత భక్తిహీనుడిగా బ్రతుకుచు ఉన్నానా? ఇదిగో ప్రేమ కలిగినటువంటి యేసయ్యని ప్రకటిస్తున్నటువంటి ప్రజలని నేను చంపుతూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో ఆ పలుకులు పలుకుతూ ఉంటాయి. వెళ్ళొద్దు అక్కడికి, కొరింథీలోనే మనము నిలిచి ఉందాము. ఇదంతా కూడా ఎందుకు చెప్తూ ఉన్నాడంటే కొరింథీ సంఘంలో ఉన్నటువంటి ప్రజలకి తన గత స్థితిని గుర్తు చేస్తూ ఉన్నాడు. రాత్రి కాల సమయంలో మా నాయనమ్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మనవడు ఆ పెద్ద మందిరానికి రావడం జరిగింది. ఆ పిల్లాడు వాక్యం చెప్తుంటే నేను మొట్టమొదటిగా చూశాను. వాక్య పరిచర్య భలే చేస్తూ ఉన్నాడు. సునీలని నేను తల్లి గర్భంలోనే చనిపోవలసినటువంటి నేను సునీల్ని గుర్తించాడు, సునీల్ని ఆదరించాడు, సునీల్ని ఆశీర్వదించాడు, సునీల్తో మాట్లాడాడు. ఇప్పుడు మీ మధ్యన వాక్య పరిచర్య చేసేటట్లు ఉన్నాడు. ఒకప్పుడు వాక్యం అంటే తృణీకరించేవాడు. ప్రభావతమ్మ గారని మా నాయనమ్మకి ఫ్రెండు, కాజ గ్రామంలో ఆత్మజ్వాల ప్రార్థన మందిరంలో ఉండేది, ఆ సహవాసంలో. అయితే ఆ పిల్లాడు వాక్యం చెప్తుంటే భలే ముచ్చడేసుకొచ్చింది. ఆ పిల్లాడిని ఎత్తుకొత్తకు మేము వెళ్ళేవాళ్ళమే. రే సునీలా, ఈ పెంట్లంపడే ఎందుకురా, మీ మా అమ్మ బాధపడతా ఉందిరా. మా అమ్మ దగ్గరకు తీసుకొచ్చేది ఆ పిల్లోడి పని, ప్రార్థనకి. వీళ్ళిద్దరూ కలిసి ప్రార్థన చేస్తే మా వరండాలో చక్కగా ప్రార్థన విజ్ఞాపన కూడికలాగా జరిగేది. ఆ చింత చెట్లంపడి ఈ చింత చెట్లంపడి వెళ్ళిపోయేవాడు. అరే రే 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 వాక్యం చెబుతున్నాడా సునీలా ఎంతటి వాడివైపోయావు సునీల్ అంటే ఆయన నన్ను అంటాడు, అన్నా చెప్పకన్నా
చెప్పకన్నా అంటున్నాడు నన్ను. చెప్పపోతే ఎట్టాగ సునీల, పెంట కుప్పలంపడ తిరిగేవాడివి, చింత చెట్లంపడ తిరిగేవాడు సునీల, ఎట్టా అసలు చూడండి ఆ పిల్లోడు, తల్లి లేదు తండ్రి లేడు. మా చెల్లి తర్వాత ఒక 3 నెలలకు అలాగ చనిపోయాడు. ఆయనకి గొంతు క్యాన్సరే. అలానా వాళ్ళ అమ్మ ముందే చనిపోయింది. నాయనమ్మ పెంపకంలో బ్రతుకుతూ ఉంది, తాతయ్య పెంపకంలో బ్రతుకుతూ ఉన్నాడు. ఆ పిల్లాడు చక్కటి వాక్యం చెప్పాడు. ఏమని చెప్పాడు చెప్పనా? ఆ పిల్లాడు చెప్పిన మాట, హల్లెలూయా, క్రీస్తును పోలిన నన్ను పోలి మీరు నడుచుకోండి, నన్ను పోలి నడుచుకోండి అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. నడుచుకుంటున్నాం ప్రభా, కొరింథీ సంఘం అంతా చెప్తా ఉంది. అప్పుడు ప్రభు రాకడ దినం వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి అందరూ కూడా వెళ్ళారు. వెళ్ళినప్పుడంట దీపా, మీ అమ్మేది? సుమన్య, మీ అమ్మేదమ్మా, ఒక్కదానే వచ్చావు. మీ అమ్మేది? లూది అక్క, మీ ఆయనేడి? ఒక్కదానే వచ్చావు. మారు మనసు పొందలా మీరు మారు మనసు పొందలా? మారు మనసు పొందకపోవటం ఏంటి ప్రభువా? నీ నామం పేరట ముసుగులేసుకుని మేము ప్రవర్తించాము. ప్రభువా, ప్రవర్తించాము, ప్రార్థనలు చేశాము. మారు మనసు పొందని ప్రార్థనలు అలా ఆగిపోయాయి. మీరు మారు మనసు పొందలా? బాప్తీసం తీసుకున్నాను ప్రభువా, ప్రతి నెల నేను బాప్తీసం తీసుకుని ప్రతి నెల బల్లలో పాల్గొంటూ ఉన్నాను ప్రభువా, మారు మనసు పొందలా? వెళ్ళి నీ అమ్మనే, మీ చెల్లిని, మీ అక్కనే తీసుకురా అని ప్రభు అంట మళ్ళీ పంపించేస్తాడంట. ప్రభు అంట అందుకనే ఆయన రాకడి స్లోగా ఉందంట. స్తోత్రం, హల్లెలూయా. నా దేవా, ఇంకా స్లోగా ఉండి నాయన, నా వాళ్ళు చాలామంది మారాలి ప్రభా. మారు మనసు లేని ప్రార్థన మనం ఎంత చేసినా వ్యర్థమే. చెప్పేస్తుంది ఇక్కడే మనకి, ప్రకృతే చెప్తా ఉంది. వెళ్తూ ఉంటావు, బైబిల్ ఇచ్చుకుని వీధంపడ వస్తూ ఉంటావు, ఎవరైనా పలకరించరా అమ్మా, ఎందుకమ్మా ఇన్ని సంవత్సరాలు మట్టి నువ్వు వెళ్తున్నావా, ఒకదానివే, ఒంటిగడి పోటంట ఇంటికి రాదంట, ఒంటిగడి పోట ఇంటికి రాదంట. ఎందుకు చెప్పనా? ఒకడు కష్టపడి 10 మంది 15 మంది తింటా ఉంటే ఏమంటుంది? నెల వచ్చేసరికి 0, మళ్ళీ మొదలు. ఒంటిగడిపోటు ఇంటికి రాదంట. అందుకనే మనము ఒంటరిగా వెళ్ళటం కాదు. ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? ప్రార్థన చేయమనగానే, ప్రభువా నిర్జీవముగా ఉన్నాను ప్రభా, ఉజ్జీవమైన ప్రార్థన నాకు నేర్పించు ప్రభా అని మనం ఎలా చేయాలంటే, మనము ఎలా చేయాలంట? ఉజ్జీవముగా చేయాలంట. ప్రార్థన ఉజ్జీవముగా చేయాలి. మీరు ఈ చిన్న మందిరంలోనే ప్రార్థన చేయటం నేర్చుకోలేరు, ఈ చిన్న మందిరంలోనే పాటలు పాడటం మీరు నేర్చుకోలేరు, ఈ చిన్న మందిరంలోనే దేవుని పరిచర్య సంఘములో మీరు ఎలా చేయాలో కూడా మీరు నేర్చుకోలేరు. మీరు 10 మందిలో కలిగి మీరు ప్రార్థన చేయమన్నప్పుడు ఏమంటారు తెలుసా? ఎవరయ్యా ఈయన పాస్టర్ గారు, ఈయన పాస్టర్ గారు, ఈమె పాస్టర్ గారు? చిన్నబాబు గారు నేను వెళ్ళామనుకోండి ప్రార్థనకి, నేను డ్రమ్ము కొడతా, ఆమెన్, ఆయన పాట పాడతాడు, బాబా ఎట్టగైనా పాడేవు నాయన, చక్కగా పాడేవు నాయన. అక్కడ ఏమైంది? నిర్జీవముగా ఉన్న స్థలములలో ఉజ్జీవమైన పాట జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. పాడగంట రాగం వస్తుందంట. మూలగ్గా ఏమొచ్చిద్దంట? రోగం పెరిగిద్దంట. మూలగొద్దు, రాగాలు తీయండి. ఆమేన్. అయితే ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడంటే, మీరు ఎవరిని పోలి నడుచుకుంటూ ఉన్నారు? క్రీస్తుని పోలి అపోస్తలుడైన పౌలు గారు నడుచుకున్నాడు. సంగమా, మనమైతే పౌలును పోలి మనం నడుచుకోవాలట, సంఘాన్ని పోలి నడుచుకోవాలట. ఇప్పుడు మన మధ్యలో యేసుపాల్ గారు ఉన్నారండి, మనకు అందరికంటే పెద్దవాడు. ఆయనకంటే పెద్దవారు ఎవ్వరూ లేరు.
ఎవరు లేరు. ఆయనతో ఏదన్నా ఎక్కడన్నా ఉన్నామంటే ఫోన్ చేస్తే, అయ్యా ఎక్కడున్నావంటే, ఎక్కడో ఉన్నానయ్యా, అక్కడున్నానయ్యా అంటాడు. అయ్యా ఇటు గాని వస్తే అడుగుతాను నేను, మా ఇంటికి రండి అయ్యా, కాసేపు మాట్లాడుకుందాం. ఆయనతో కూర్చుని మాట్లాడుకుంటే దైవభక్తి కలిగిన మాటలు ఎన్నెన్నో వేల కొలది మాట్లాడుకుంటూ ఉంటాం, తర్కిస్తూ ఉంటాం, ప్రశ్నలు జవాబులు. ఆయన చూసారా, ఎన్నెన్నో తర్కిస్తాం. అలాంటి వాళ్ళ సహవాసము కోరుకోవాలి. చిన్నపిల్లలు ఎవరి గురించి ప్రార్థన చేయాలి? నీ వయసు గురించి వాళ్ళు ప్రార్థన చేయాలి. పెద్దవాళ్ళు వాళ్ళ వయసు వాళ్ళ గురించి ప్రార్థన, ఎవరికి వాళ్ళే ఎవరిని వెతకాలి? వయసు వాళ్ళని వెతకాలి. ఎందుకు వెతకాలి? దేవుని వైపు త్రిప్పి నడిపించే వారి వైపు మనం వారిని చేయాలి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి, మీకు కొన్ని ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాను, ఆ ఆజ్ఞల ప్రకారంగా చక్కగా నడుచుకున్నారని నేను విన్నాను. మిమ్మల్ని నేను మెచ్చుకుంటూ ఉన్నాను. ఏమని మెచ్చుకుంటూ ఉన్నాడు? కిందకి చదువుదాం, ఒకసారి చదువుదాం కిందకి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకున్నారు, నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకు శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీకు తెలుసుకోవాలని నేను మీకు చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ మీకు నేర్పిస్తూ ఉన్నాడు. సంఘమా, పౌలు గారు మీతో మాట్లాడుతూ ఉన్నాడు, విర్రవీగవద్దు. పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకు శిరస్సు పురుషుడనియు, ఇలా విర్రవీగేవారి తత్వములో ఆయన గుర్తించి మాట్లాడుతూ ఉన్నారు. విర్రవీగిపోతూ ఉన్నారట. నేను అపుల్ల వాడినని కొందరు, నేనేమో క్రీస్తు వాడినని కొందరు, నేనేమో ఇంకా కొంతమంది, చాలామంది నేను ఇట్లని అట్లని రంగు రథములు తోలేవాడినని, రౌతులను తోలేవాడినని, ఆర్భాటముతో కలిగిన వాడినని, నేను ఒకరిని పోలి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. అది కాదు, మీకు ఎవరు శిరస్సు అయి ఉన్నారో మీరు తెలుసుకోవాలి. పురుషులారా, మీ శిరస్సుకు మీ తల మీద మీకు కిరీటముగా ఎవరు ఉన్నారు? క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు మీ శిరస్సుని మీరు నమ్మాలి, విశ్వసించి నడవాలి. ఎర్రవేగవద్దు. మీకొచ్చే ఆలోచన మీది కాదు, తండ్రి అయిన దేవునిది, కుమారుడైన క్రీస్తుది. ఆ ప్రకారముగా నడుచుకునే వారముగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. పురుషులారా, క్రీస్తు మీకు శిరస్సు అయి ఉన్నాడు. స్త్రీలారా, మీ పురుషుడు మీకు శిరస్సు అయి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇదిగో క్రీస్తుని, పురుషుడికేమో క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. ఏ మాత్రమును క్రీస్తుని పోలి క్రీస్తుని దాటి మీరు నడుచుకోవద్దు. క్రీస్తుని మరిచి మీరు బ్రతకొద్దు. క్రీస్తు కట్టడలని మరిచి మీరు బ్రతకొద్దు. క్రీస్తు ఆజ్ఞలను మీరు మరిచి బ్రతకొద్దు. పురుషులారా, మీ తల మీద కిరీటమై ఉన్నాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. ఆ కిరీటాన్ని మరిచి మీరు నడుచుకోవద్దని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారు. స్త్రీలారా, మీకు నీ పురుషుడే నీకు శిరస్సు అయి ఉన్నాడు. ఆ శిరస్సుని ఎలా కప్పుకోవాలంటూ ఉన్నాడు? వస్త్రముతో నీ తలను నీవు కప్పుకోవాలి. కప్పుకోండి ఒకసారి. వస్త్రాలు లేని వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతే ముందుకు లాక్కోండి. హల్లెలూయా. ఏది మీ చున్నీలేండి, మీ తలలు కనపడకుండా కప్పుకోండి శుభ్రంగా. ఆమేన్. ఎలా ఉండాలంట? పురుషులొద్దు, గౌకులు కచ్చిప్ తీసి మీద వేసుకునేవాళ్ళు. కానీ మీరు క్రీస్తు మీ శిరస్సు అయి ఉన్నాడు కనుక మీరు కప్పవద్దు, ముసుగు వేయొద్దు, ముసుగు వ్యాపారాలు చేయవద్దు, ముసుగు పనులు చేయవద్దు. పురుషులారా, ముసుగు వ్యాపారాలు చేయవద్దు, ముసుగు పనులు చేయవద్దు. అది క్రీస్తును అవమానించినటువంటి పురుషులైపోతారు. స్త్రీలారా,
మీ పురుషుడు మీకు శిరస్సు పురుషుడై ఉన్నాడు. నీ పురుషుడిని అవమానించవద్దు. ఘనపరచాలి, నీవు ఘనపరచాలి, మహిమపరచాలి. ఒకవేళ నీవు అవమానపరిచినట్లయితే, నీ నెత్తి మీద ముసుగు లేనట్లయితే, నీ తలని కత్తిరించుకున్నట్లే, క్షవరము చేయించుకున్నట్లే. హల్లెలూయా. కత్తిరించుకున్నట్లే, క్షవరము చేయించుకున్నట్లే అవమానం కలుగుతుంది. నీ యొక్క తల వెంట్రుకలు దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఎలా పోల్చిందంటే పైటి కొంగులాగా మలిసింది. ఆమేన్. పైటి కొంగు స్త్రీ ఘనతకి, స్త్రీకి తల వెంట్రుకలు పైటు చెంగుగా ఇయ్యబడును గనక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనత. హల్లెలూయా. ఈ యొక్క తల వెంట్రుకలను గురించి మంచి ప్రసంగము, దేవునిని గణపరిచినటువంటి తల వెంట్రుకలు. ఇందాక చెప్పలా నేను, అయ్యా ఒక గాడిద నిన్ను మోసిందయ్యా, నన్నేమో 4 గాడిదలు పట్టుకుపోతున్నాయి తండ్రి, ఎంత భాగ్యం ఇచ్చావు నాయనా, ఎంత భాగ్యం ఇచ్చావయ్యా, ఎంత ఘనత ఇచ్చావయ్యా. వెంట్రుకలు కూడా అంతే ఘనపరచబడ్డాయి. అడుక్కునే వాళ్ళు ఎప్పుడైనా ఉంటారు, కానీ నేను ఉండను. ఆ మాటలో ఉన్న ఆంతర్యము ఎవరో గ్రహించలేకపోయారండి. ఆమేన్. అడుక్కునే వాళ్ళు ఎప్పుడైనా ఉంటారు, కానీ నేను ఎప్పుడు ఉండను, కొంతకాలమే ఉంటాను అన్నాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. స్త్రీకంట ఘనతనిస్తాయంట తల వెంట్రుకలు. ఆమేన్. తల వెంట్రుకలు ఘనతనిస్తాయంట. అలాగే పురుషుడు కూడా, స్త్రీ ఏమో తలని పెంచుకోవాలి, పురుషుడేమో తల వెంట్రుకలను పెంచుకొనక అతనికి అవమానము స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడును కనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనక ఆమెకి ఘనత. పురుషుని విషయం చదవమంటే ఆడ విషయం చదువుతారు. పురుషునికంట తల వెంట్రుకలు మాసిపోవుట అవమానమంట. ఆమేన్. హల్లెలూయా. వ్యసనాలు ఉన్నవాడు, తాగుబోతు దేనికి కరువవుతాడు? చింపురు గుడ్డలకి గతి. చింపురు గుడ్డలు ఉంటాయి ఆవిడ ఒంటి మీద, తాగుబోతు వాళ్ళకి. హల్లెలూయా. ఆ తాగుబోతు తత్వం నుంచి వారు విడిపింపబడును గాక. హల్లెలూయా. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ వస్తూ ఉన్నారంటండి. ఏంటి విమర్శ అని అంటే, ఏంటి ఒకరిని ఒకరు విమర్శించుకుంటున్నారంటే, ఒకరిలోనంట అభ్యంతరపరుస్తూ ఉన్నారంట. మీకు అభ్యంతరాలు రావటము సాధ్యమే అయ్యా, సహజమే. అభ్యంతరాలు వస్తాయి. కానీ మిమ్మల్ని అభ్యంతరపరుస్తూ ఉన్నాడే, అభ్యంతరపరుస్తూ మిమ్మల్ని నడిపించేవాడున్నాడే, మీతో నడుస్తూనే ఉన్నాడే. కానీ వినువాడు నష్టపోడు, కానీ అభ్యంతరపరిచేవాడికి నష్టమని దేవుని యొక్క వాక్యము చెప్తా ఉంది. హల్లెలూయా. ఏమని చెప్తా ఉంది వాక్యము అంటే, నీలో అభ్యంతరపరిచిది చెయ్యైనను కన్నైనను దాన్ని నరికేసి అంగహీనుడుగానో వికలాంగుడుగానో నా రాజ్యంలోనికి చేరుట మంచిది. మత్తయి సువార్త ఈ 18వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 18:7 చదువుదాం. త్వరగా బైబిల్ తీసి చదువుదాం. అభ్యంతరం వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చును ఆ మనుషునికి శ్రమ. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి నేర్పిస్తూ ఉన్నాడు. అబ్బాయి, అభ్యంతరపరచుట, అభ్యంతరాలు రావటం అది సహజమే. అభ్యంతరాలు వస్తాయి. ఏంటి అభ్యంతరాలు వస్తాయి?
ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి. ఎందుకు ఉండాలి ఉపవాసము? దేని కొరకు ఉండాలి? ఎందుకు ఉండాలి? అబ్బాయి, అందరి కొరకు ప్రార్థన చేయండి. మన దేశం కొరకు ప్రార్థన చేయండి. దేశంలో మన ఒక్కలమేనా? ఎందుకు మన దేశంలో మనమే ప్రార్థన చేయాలి? రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యము చెప్తూ ఉంది కదా. దేవునికి లోబడిన వాడు అభ్యంతరపరుస్తాడు, దేవునికి లోబడిన వాడు ఏమవుతాడంట? ఆశీర్వాదానికి వారసుడవుతాడు. హల్లెలూయా. అభ్యంతరాలు రావడం సహజమే. అభ్యంతరాలు పరిచువాడు మీ మధ్యలో ఉంటే వాడికే నష్టము, శ్రమ. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. వారు మనలో నుండే బయలుదేరారు. ఏంటంట? వారు మనలో నుండే బయలుదేరారు. వారు మన సంబంధులు కాదు. ఆమేన్. మన సంబంధులు కాదు, సంబంధాలు. ఇక్కడ ఏం కోరుతూ ఉన్నారు? ఇక్కడ సంబంధాలు కోరుతూ ఉన్నారు. ఒకనికి ఒకని మాటకి సంబంధం ఉండదు. ఒకనొకని మాటకి సంబంధం లేనటువంటి మాటల్ని తీసుకొస్తారు. సంబంధం లేని వాడిని చేర్చుకుంటారు. సంబంధం లేని మాటలతో వాడితో ముచ్చడిస్తారు. సంబంధం లేని విషయాల కొరకు తర్కిస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవుని దేవదూతలు మాట్లాడుతూ ఉన్నాయి, వీళ్ళు మనలో నుంచే వెళ్ళారు, కానీ వీళ్ళు మన సంబంధులు కాదు. అందుకనే ఏబు ఆ దూత చేత అప్పగించబడ్డాడు. హల్లెలూయా. వీళ్ళు మనలో నుంచే వెళ్ళారు. మనల్ని విమర్శించే వాళ్ళు ఎక్కువైపోయారు. వీళ్ళు మనలో నుంచే వెళ్ళారు. విమర్శకులు మనలో నుంచే వెళ్ళారు. మనోళ్ళే కానీ మన సంబంధులు మాత్రము కాదు. చేయకూడని పనులు చేస్తారు. మనోళ్ళే కానీ మన సంబంధులు కాదు అని బ్రతుకుతూ ఉన్నాము. చచ్చిన వారి మధ్యలో మేము బ్రతుకుతూ ఉన్నాము. హల్లెలూయా. బ్రతుకుతూ ఉన్నాము అనుకుంటూ ఉన్నాము, కానీ చచ్చిన వారి వలె మేము బ్రతుకుతూ ఉన్నాము. తింటూ ఉన్నాము కానీ కడుపు నిండట్లేదు. త్రాగుతూ ఉన్నాము, దప్పిక తీరట్లేదు. వీళ్ళు మనోళ్ళే కానీ మన సంబంధులు కాదు. విమర్శిస్తారు కానీ మన సంబంధులు కాదు, మన సంబంధి. హల్లెలూయా. లోకసువార్త 22:19. లోకసువార్త 22:19. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, మీ కొరకై ఇయ్యబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చెయ్యడని చెప్పాను. హల్లెలూయా. లోకసువార్త 17:1. 17:1. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము కానీ అది ఎవని వల్ల వచ్చునో వానికి శ్రమ. వాని చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగు చేయుట కంటే వాని మెడకు తిరగటి రాయ కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారండి, మత్తయి సువార్త 17:18 చివర ఉంటుంది, మీలో ఒకని చేయి బల్ల మీదే ఉంది. హల్లెలూయా. ప్రభుని అప్పగించిన వాని చెయ్య బల్ల మీదే ఉందని దేవుని యొక్క లేఖనము కూడా అక్కడ మాట్లాడుతుంది. ఆమేన్. అయితే ఇక్కడ ఈ అభ్యంతరాలన్నీ కూడా మీకు వస్తాయి కానీ ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూచి నడుచుకోవాలి. ఎవరి వైపు చూచి నడుచుకోవాలి? మీ పితరులైన వారి ఎదుటిని చూచి మీరు నడుచుకోవాలి.
అందుకని అపోస్తలుడైన పౌలు గారు అభ్యంతరాలు పరిచేవారి వైపుకు మీరు ఏమాత్రమును వెళ్ళవద్దు. అభ్యంతరాలు వస్తాయి, రాక మానవు, కానీ అభ్యంతరాల వైపుకు మీరు వెళ్ళొద్దు. నన్ను పోలి మీరు నడుచుకోండి. మీకు ఇచ్చినటువంటి కట్టడలను బట్టి మీరు నడుచుకున్నారని నేను నమ్ముచున్నాను. మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. చక్కగా ఆరాధన చేస్తూ ఉన్నారు, భక్తి చేస్తూ ఉన్నారు, ఆ భక్తిలో మీరు పరవశిస్తూ ఉన్నారు. అందుకే నేను అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నాడు లాస్ట్లో 21లో ఈ ప్రకారం 20లో అంటూ ఉన్నారు, మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట అసాధ్యము. ప్రభు రాత్రి భోజనము చేయుట అసాధ్యము కాదు. ఎలయనగా మీరు ఆ భోజనము చేసినప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నారు. తర్వాత ఇందువలన ఒకడు ఆకలితో ఉంటూ ఉన్నాడు, మరి ఒకడు మత్తుడై ఉంటూ ఉన్నాడు. ఇది ఏమి అన్నపానములు పుచ్చుకున్నటకు మీకు ఇళ్ళు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పెద్దలను సిగ్గుపరుచుండగా మీతో ఏమి చెప్పెదను? హల్లెలూయా. నేను మీతో ఏమి చెప్పెదను? దీనిని గూర్చి నిన్ను మెచ్చుదునా? మెచ్చను. హల్లెలూయా. మీరు భోజనం ఎలా చేస్తా ఉన్నారు? ప్రభురాత్రి భోజనం అది. ప్రభురాత్రి భోజనములో మీరు ఎలా ఉంటూ ఉన్నారు? ఒకడు ఆకలితో వస్తూ ఉన్నాడు, మరి ఒకడు మత్తుడై వస్తూ ఉన్నారు. ఆకలితో వస్తూ ఉన్నారా? ఇది ఏమి భోజనం? మీకు ఇల్లు లేవా భోంచేయడానికి? మీకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? క్రీస్తును పోలి నేను నడుచుకుంటూ ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని నేను మీతో చెప్పాను. అవన్నీ కూడా మీకు అప్పగించి వెళ్ళాను. అనేకమైనటువంటి ఆజ్ఞలను మీకు చూపించి వెళ్ళాను. మీ ముందు పెట్టి నేను వెళ్ళాను. ఇదేంటి ఇలా చేస్తూ ఉన్నారు? పాడైపోయారా? నశించిపోయారా? బ్రతుకుచున్నారు కానీ చచ్చిన వారి వలె బ్రతుకుతూ ఉన్నారా? మత్తులై ఉంటూ ఉన్నారా? ఆకలితో ఉంటూ ఉన్నారా? మీకు ఇళ్ళు లేవా భోంచేయడానికి అని అపోస్తలుడైన పౌలు గారు మిమ్మల్ని నేను ఎట్టా మెచ్చుకుంటాను? ఎక్కడున్నారు మీరు మారుమనసు పొంది? ఎక్కడున్నారు మీరు బాప్తిస్మం పొంది? మీ ఇంట్లోనే మీరు సరైనటువంటి సాక్ష్యం లేరు, మీ వీధిలోనే మీకు సరైనటువంటి సాక్ష్యం లేదు, సంఘములో ఒక సాక్ష్యం లేదు. ఎవరిని చూసి నడుచుకుంటూ ఉన్నారు? క్రీస్తు యేసుని చూసి మనమందరమును నడుచుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. 23వ వచనములో ఇదిగో ఈ ప్రకారంగా చెప్తున్నాడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన నేను పొందితిని. ఇదిగో మీకు అప్పగించిన దానిని నేను ప్రభు వలన పొందితిని. నేను మీకు అప్పగించిన దానిని నేను ప్రభు వలన పొందితిని. అంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. నేను ఆ క్రీస్తులో ఉన్నటువంటి గుణలక్షణాలన్నీ కూడా నేర్చుకున్నాను. ఇదిగో నేను పొందినవన్నీ కూడా క్రీస్తు ద్వారా పొందుకున్నవన్నీ కూడా మీకు అప్పగించాను. మీరు చేయకుండా అలాగే ఉంటూ ఉన్నారు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది నీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. హల్లెలూయా. ప్రభువాట ఇదిగో అపోస్తలుడైన పౌలు గారు ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నాడు. ఒక రొట్టెని పట్టుకున్నాడు,
ఒక రొట్టెని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇదిగో 2025 సంవత్సరాల క్రితము నీ కోసము నా కోసము ఆయన నలిగి ఇదిగో శరీరధారిగా నలగగొట్టబడి ఒక గోధుమ గింజగా సమకూర్చబడి ఆహారముగా నీ చేతిలోనికి వచ్చాడు. ఆమేన్. అది నువ్వు ఎలా తీసుకుంటూ ఉన్నావు? త్రాగుబోతుగా వచ్చి తీసుకుంటూ ఉన్నావా? ఆకలి కొని దేవుని సన్నిధికి నువ్వు వస్తూ ఉన్నావా? ఎలా రావాలి అంట? దేవుడు మెచ్చుకునేటట్లు రావాలి. అందుకనే ఆ విషయంలో మిమ్మల్ని మెచ్చుకుంటానా? నేను మెచ్చుకోను కదా అంటూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఏ విషయాల్లో మెచ్చుకోబోయా? నువ్వు ఆకలిగా ఉంటే దేవుని సన్నిధికి రావసరలా. నువ్వు ఆకలిగా ఉంటే నువ్వు దేవుని సన్నిధికి రావసరలా. ఇళ్ళున్నాయి నీకు అన్నం పెట్టుకుని తినడానికి. మత్తుడై నీవు ఉంటే నీవు రానవసరం లేదు. కానీ నీకు ఉన్న స్థలము ఒకటే, పరిశుద్ధమైన స్థలము. దేవుడు ఉన్నాడనియు, దేవుని ఉన్నాడనియు, నన్ను రక్షింపగలిగినటువంటి క్రీస్తు యేసు 2025 సంవత్సరాల క్రితమే నా కొరకు నలగగొట్టబడి ఆయన ఆఖరి రక్తపు బొట్టుల వరకు ఆయన రక్తమును కార్చి ఆయన శరీరాన్ని దాల్చి ఆహారముగా నా చేతిలోనికి వచ్చాడని మనము విశ్వసించి నమ్మేవారముగా ఉండాలి. ప్రభు అడుగుతాడు, నేను ప్రతి దానిలో నేను ముందున్నాను ప్రభువా, ప్రతి దానిలో నేను ముందున్నే, నేను పరిచర్యలో ఉన్నాను ప్రభువా, నేను పరిచర్యలో ఉండి నేను అనేకమైనటువంటి కార్యాలలో నేను నిలిచి ఉన్నాను ప్రభువా, నేను మీటింగ్స్లో ఉన్నాను ప్రభువా, సహకారిగా ఉన్నాను ప్రభువా, అనేకమైనటువంటి పనులు నా భుజం మీద వేసుకుని చేశాను ప్రభువా అని నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు నీతో అంటూ ఉన్నాడు, నోనో నీ వాళ్ళేరి ఇంకా మత్తులుగానే ఉన్నారు, ఇంకా తిండిబోతులుగానే ఉన్నారు. ఎక్కడ మీ అమ్మ, ఎక్కడ మీ నాన్న, ఎక్కడ మీ సహోదరుడు, ఎక్కడ నీ భర్త? ఆమేన్. నువ్వు గణపరచలేదు, నీ భర్త నీతో ఎలా వస్తాడు? నువ్వు ప్రేమించట్లేదు, ప్రేమ కలిగిన మాటలు మాట్లాడే తల్లిగా ఉండట్లేదు, నీ ప్రవర్తన సరిగా ఉండట్లేదు, నువ్వు మాట్లాడే విధానమే సరైనదిగా, నువ్వు ఎంచుకున్న మార్గమే సరైనది కాదు, నేను మారు మనసు పొందాను అనుకుంటూ ఉన్నావు. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎక్కడున్నారు నీ బిడ్డలు? ఎక్కడున్నాడు నీ భర్త? ఎక్కడున్నాడు నీ కుటుంబం అంతా కూడా ఎక్కడున్నారు? దేవుడు అడిగితే మనం ఏమి లెక్క చెప్పగలుగుతాం? గొర్రెలను ఏం చేయాలంట? గొర్రెలనే కనాలంట. ఆ గొర్రెలన్నిటినీ కూడా కాపరి కాస్తాడంట. ఆమేన్. ఒక ఆత్మనైన నువ్వు దేవుని సన్నిధికి నడిపించగలిగినటువంటి వ్యక్తురాలుగా ఉన్నావా? విశ్వాసువుగా ఉన్నావా? ఆయన నీ కొరకు ఒక గిన్నెని పట్టుకుని చూస్తూ ఉన్నాడు. ఆయన ఒక పాత్ర పట్టుకుని చూస్తూ ఉన్నాడు. ఆయన ఒక గిన్నె పట్టుకుని చూస్తూ ఉన్నాడు. ఆయన ఒక పాత్ర పట్టుకుని చూస్తూ ఉన్నాడు. వెళ్తావు ఆ విందులోకి, ఇస్కరియోతు యోధా లాగా. ఆమేన్. అప్పుడు అంటాడు ప్రభు, ఇదిగో నన్ను అప్పగించేవాడు చేతులు ఈ బల్ల మీద ఉన్నాయి, నన్ను అప్పగించేవాడు చేతులు ఈ బల్ల మీద ఉన్నాయి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. పట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన తీసుకోవడానికి. ఆయన అంటాడు లాస్ట్లో ఒక మాట, ఆఖరిలో ఒక మాట ఏమంటాడంటే, నేను వచ్చే వరకు నేను దీనిని తీసుకోనను. నేను తీసుకోను అంటే నీ కొరకు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఇంకా రక్షింపబడిన వారు అనేకమైనటువంటి చేయకూడని కార్యాలు చేస్తూ ఉన్నారండి. చేయకూడని కార్యాలు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలు అలా చేయొచ్చా? దేవుని నమ్ముకున్న వారు అలా చేయొచ్చా? చేయకూడదు. నువ్వు మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ముసుగు వేసుకుని మాట్లాడాలి. నీ తల వంచుకొని మాట్లాడాలి. నిబ్బరము చేసుకుని మాట్లాడాలి. హల్లెలూయా. ఈదులో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆమేన్. స్త్రీ చాలా ఎవరిని గణపరుచుదంట? భర్తని గణపరిచే స్త్రీ. ఎవరికి నీ శిరస్సు ఎవరంటే నీ భర్తే. ఇప్పుడు క్రీస్తుకు కూడా ఒక శిరస. ఆమేన్. పురుషుడికి ఒక శిరస క్రీస్తు అయి ఉన్నాడు.
స్త్రీకి ఒక శిరస పురుషుడై ఉన్నాడు, క్రీస్తునకు శిరస కూడా దేవుడై ఉన్నాడంట. ఆమేన్. ఆయన కూడా విడిచిపెట్టలేదు దేవుడు. నేను కూడా నీకు శిరస్సు అయి ఉన్నాను. చూసారండి, దేవుడు, మన దేవుడు, పరిశుద్ధమైన దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాము. హల్లెలూయా, ఆరాధిస్తూ ఉన్నాము. మొన్నటి కాల సమయంలో ఒక స్త్రీ, మేము నలుగురు మాట్లాడుకుంటూ ఉండగా మరి ఆమెకి ఏమనిపించిందో, మరి ఉమ్మేయాలనుకుందో మరి ఏమో కానండి. అసలు చూడండి ఆ తత్వం ఏంటో కానీ, ఉమ్ము అసలు వేయకూడదు. చెప్తున్నాను, ఉమ్ము వేయకూడదు. దానిలో నుంచి చాలా బలం పోయిద్ది. తెలుసా మీకు? తల్లులారా, మీరందరూ వినాలి ఈ మాటని. ఉమ్ము నీ ఒంట్లో నుంచి పోతే కొంత బలాన్ని పోగొట్టుకుంటావు. అసలే ఒంటు ఉప్పురుగా ఉంటూ ఉన్నారు, అసలే బలహీనులుగా బ్రతుకుతూ ఉన్నారు. ఇంకా ఉమ్ము వేసి 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 నీలో ఉన్నటువంటి ఆ విటమిన్స్ని ఎందుకు ఊసేసుకుంటూ ఉన్నావు? దాన్ని మింగాలంట. ఏది అసహాయమైనది ఏది కనపడిన మింగేయాలంట. ఉయ్యకూడదంట, ఉమ్ము ఉయ్యకూడదు. మేము నలుగురు మాట్లాడుకుంటే అంట వచ్చిందండి. నిజం తల్లా, ఆ కొండనాలు కూడిపోద్ది అనుకున్నా నేను. అమ్మా, చాలా తప్పు, అది చాలా తప్పు. స్త్రీ తగ్గించుకుని ఉండాలి, ముసుగు వేసుకునే ఉండాలి. ఆమేన్. తలలు కత్తిరించుకునే పనులు ఎందుకు చేస్తావు? తలను గొరిగించుకున్నట్టే సవరం చేయించుకున్నట్లుగా ప్రవర్తన, అదంతా గొరిగించుకోదు. కానీ చాలా అవమానం. మేము ఏమనకుండా ఉంటామండి. ఎంత దేవుని బిడ్డలమైనా, ఏంటి అక్క మరీ రోత పని చేసింది. ఎవరికి అవమానం అది? నీ భర్తకు అవమానం తెస్తా ఉన్నావు. నీ భర్తను అవమానపరుస్తూ ఉన్నావు. నువ్వు చేసే పనులను బట్టి అవమానపరుస్తూ ఉన్నావు. అవమానపరచవద్దు అసలు. గుర్తుపెట్టుకోండి. గిన్నె పట్టుకుని ఎదురు చూస్తూ ఉంటే నీకు ఇచ్చినటువంటి దీర్ఘాయువులో నుంచేమో నువ్వు చేసే పనులు నువ్వేమో రానుమ్మును కూడా కాండ్రిచ్చి గొర్రంట దాన్ని తీసుకురావడం ఎందుకు? ప్రార్థన చేయి. నీకేదైనా ఆయుష్ తగ్గిపోయిద్ది అక్క. ఆయుష్ తగ్గిపోయిద్ది నిజంగానే. ప్రార్థన చేయి. క్రైస్తవులే కానీ మనోళ్ళే, కానీ మనలో నుంచి వెళ్ళిన వారే కానీ ఏంట మాట? మనలో నుంచే వెళ్ళిన వారు కానీ మన సంబంధులు కాదు. దేవుని వాక్యం భలే రాయబడిందండి. యేసుపాల్ గారు నేను ఎవరమో తెలియదు, ఒకసారి కొడుతున్నాడండి. ఫోను కొట్టి 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 కనీసం ఒక 150 మిస్డ్ కాల్లు ఉంటాయి. నాకేమో ఎత్తబుద్ధి అవట్లా ఫోను. అది కూడా కారణం ఉంది దానికి కూడా. ఎన్నోసార్లు చేశాడు. ఒకసారి, అయ్యా నేను ఈరోజు వాక్యం చెబుదామని ఫోన్ చేశానయ్యా అన్నాడు. ఆ మాటకు నాకు బండకేసి గుద్దుకుందాం అనుకున్న తల. అయ్యో ఎంత దుర్మార్గున్నాయి. కానీ దానికి ఒక కారణం ఉంది, సమయం వచ్చినప్పుడు చెప్తా. చేసి ఇప్పుడు మా సంబంధము ఎలా అయిందో చెప్పనా? బబుల్ గమ్ లాగా, ఇనుము ఐరన్ లాగా, ఏంటి ఇసుక సిమెంట్ లాగా, ఇంకా అట్లా మా బంధం ఎలా ఏర్పడిందో చెప్పనా? అలా ఏర్పడింది. ఆయనకి 78, నాకు 40. చూడండి, సహవాసం చేస్తే అలా చేయాలి రచనడా. అలాంటి వాళ్ళతో చేయాలి, జ్ఞానము వస్తుంది. నేను ఒక స్త్రీని చదువుతూ వాక్యంలో జ్ఞానం నేర్చుకున్నాను. శోభాదేశపు రాణి అంట. ఒక రాజుగారిని జ్ఞానం విని ఆయన చూడటానికి వెళ్ళిందంటండి. బంగారం తీసుకుని, అసలే ఆమె రాజ్యం ఎలాంటి రాజ్యం అంట? బంగారంతో తొలదూగే, ఒంటులతో తొలదూగే, అసలు మామూలు బంగారం కాదంట ఆ రాణికి ఉన్నటువంటి దేశం. కానీ ఏమి లేదు, జ్ఞానం లేదు.
జ్ఞానం కలిగిన దగ్గరికి చెప్తూ ఉంటే విందంట. ఏదేమైనా సరే వెళ్ళాలని 2000 కిలోమీటర్లంట. ఆమెకిని ఈయనకి దూరం. ఎట్టయితేనే ఎట్టకేలకి వాళ్ళందరం తీసుకుని, రేయ్ పదండ్రా వెళ్దాం. ఎవరంట ఆయన? చెప్పాలి. ఎవరంట ఆయన? ఎవరు? నేను ముందేం చెప్పాను పోనీ? రాజు. ఆ రాజు ఎవరంట? ఈయనే చెప్పేటప్పుడు ఇంటేనే మరి. ఆయన గిన్నె పట్టుకుని ఇంకా చూస్తూనే ఉంటాడు. నా తండ్రి ఇంకా చూస్తూనే ఉంటాడు గిన్నె పట్టుకుని. నేను మీతో కూడా తీసుకుందాం చూస్తున్నాను రా బాబా, అది అవకాశం నాకు ఇవ్వట్లేదు. శోభాదేశపు రాణి రాజును చూస్తానికి వెళ్ళిందంట. ఏ దేశం అక్క? షేబా దేశపు రాణి సొలొమోను రాజుని జ్ఞానాన్ని చూడటానికి తర్కించడానికి వెళ్ళిందంట. తెలుసా మీకు? 1 రాజుల గ్రంథము 10వ అధ్యాయము. తెలుసుకోండి, అట్లాంటివన్నీ చక్కగా తెలుసుకుని నడవండి, నేర్చుకోండి, చక్కగా జ్ఞానవంతులుగా కట్టుకోండి. ఆమేన్. ఆ జ్ఞానవంతురాలు గుండు చదువు చక్కగా వచ్చిద్ది నీకు. 10వ తరగతి 600 మార్కులు 700 మార్కులు ఇస్తాడు ప్రభువు. హల్లెలూయా, స్తోత్రం. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థ కలిగిన మాటల చేత అతన్ని శోధించుటకి వచ్చిన. హల్లెలూయా. చాలు అమ్మిక, చాలు. ఆయనంట గూఢార్థములను తర్కించటానికంట ఎక్కడికి వెళ్ళింది? సొలొమోను దగ్గరికి వెళ్ళింది. సొలొమోను ఎక్కడున్నాడు? అయ్య గారు? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉన్నాడు. షేబా దేశపు రాణి ఎక్కడుంది? 200 కిలోమీటర్ల అవతల ఉంది. 200 కిలోమీటర్ల యువతల నుంచి వచ్చేసింది. గూఢార్థములు అంటండి బాయ్. అందుకనే కుటుంబ ప్రార్థన చేయమంటారు. మాకు తెలిసిన అన్న ఉన్నాడు, మనకు తెలిసిన అన్న మనకు ఒకసారి సాక్ష్యం కూడా చెప్పించాం. ఎవరైనా జోషప్ప అన్న చక్కగా 7 అయితే వాల్చాం. నేను వస్తున్నాను నాన్న, ఎక్కడున్నావు? కుటుంబ ప్రార్థనలో ఉన్నావు నాన్న, స్టార్ట్ అయిపోతుంది, నేను వస్తున్నా. లేకపోతే వీళ్ళు తండ్రి, నాన్న ఎక్కడున్నారు? నాన్న మేము దగ్గరికి వచ్చేసాం, కుటుంబ ప్రార్థన స్టార్ట్ అయిపోతుంది. కుటుంబ ప్రార్థన గంట సేపు చేస్తారు వాళ్ళు. కుటుంబ ప్రార్థన లేని అన్నం తినరు. అన్నంగా తిన్నారా కత్తెట్టి నరికేస్తా. వస్తా, ఇంటింటికి వస్తా అన్నం తినేటప్పుడు. చెయ్యి మీద సాంబార్ అమ్మ కొంత అన్నం పెట్టి గుడ్డే ఇంకో గుడ్డే. నేను నానకుండేరా అమ్మ నాన్న తెచ్చుకుంటాడమ్మా, ఇంకో గుడ్డే ఇంకో ముక్క అలా లేకుండా తినేస్తున్నావే నువ్వు. అమ్మ ప్రార్థన చేస్తున్నాగా, నువ్వు కూడా చేయొచ్చుగా. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అన్నంగా తిన్నారా? వస్తా 7 పెద్ద పెనక్క తోడించుకుని. కుటుంబ ప్రార్థన చేయటం నేర్చుకోండి. యేసుపాల్ గారు వాళ్ళు చేసేవాళ్ళు ఇంతవరకు. అసలు అది ఎట్టా ఉంటుందో ఇప్పుడు ఏమైపోయిందో తెలియదయ్యా అంటున్నారు. మేన్ ప్రార్థన చేస్తే వాక్యాలు తాత, ఈ వాక్యం ఇంతవరకు నేను వినలేదు తాత అనేదంట ఆమె, ఆ పిల్ల. అట్లా మనం దేవుని వాక్యాన్ని వినేవారుగా ఉండాలి. ఆమేన్. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తలలు వంచండి.